ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాలు సైతం చేసుకుంటున్నారు నాయకులు. ఈ నెల 13వ తారీఖున నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభ ఉన్న విషయం కూడా మనకందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రాకు నీళ్లు వదిలారు. రాష్ట్రంలోని 8 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో మనం వెళ్లి అడిగిన వెంటనే కేసీఆర్ గారు పెద్ద మనసుతో నీళ్లు వదిలారు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర పోలీసులు తుపాకులతో నాగార్జున సాగర్ పైకి వచ్చారని సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్ కామెంట్స్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని 2 రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయని చెప్పవచ్చు. ఒక రకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడానికి మరొక అవకాశంగా ఉపయోగించే అవకాశం మాత్రం కనిపిస్తుంది.